విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జయరామచంద్రపురం యువకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెలకు లక్షల్లో జీతం వస్తుందని నమ్మించి కోట బొమ్మాలికి చెందిన సురేష్ 7 యువకుల నుంచి 8 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం టోటల్ అమౌంట్ మక్క సురేష్ గారికి 8,40,000 క్యాష్ మా దగ్గర నుండి తీసుకున్నాడు. ఏమంటే ఇప్పుడు అడుగుతుంటే నాకు మీరు ఇవ్వలేదు, మీరు వాళ్ళకి వేసుకున్నారు. వాడు మాకు ఏజెంట్ అయ్యింది, మాకు సిండికేట్ పట్టుకెళ్ళి మాకు అన్నీ చేసి ఇప్పుడు ఏమంటే మా చేతులు దులుపుకుంటాడు. మీరు మాకు వేయలేదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అనేసి మాకు ఇప్పుడు అంటాడు. వాళ్ళ ఆవిడ, వాడు, వాళ్ళ అమ్మ. ఏదైనా మాకు న్యాయం జరగాలని పోలీసుని కోరుకుంటున్నా. నాకు మక్క సురేష్ అనే వ్యక్తి నాకు విదేశాలు పంపిస్తాననేసి ఫేక్ టికెట్, ఫేక్ వీసాలు ఇచ్చేసి నా దగ్గర 1,20,000 తీసుకున్నాడు. నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి నాకు అక్కడ వెరిఫికేషన్ అయ్యేసరికి ఫేక్ టికెట్ అనేది రిటర్న్ నాకు పంపించారు. వాడికి నెల రోజుల నుండి నేను వెతుకుతుండగా నాకు మూలపేట పోర్టులోన నాకు ఒకరు చెప్పారు ఉన్నాడనేసి నేను వెళ్ళి వాడిని పట్టుకొని కాశీబోగ్ పోలీస్ స్టేషన్కి చెప్పాను.